చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇన్వెంటెడ్ యూట్యూబ్ మానోమీటర్ ఉన్నాయి. సో ఇలా ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్స్ అనగానే మనకు ఒక ఐడియా రావాలి. ఓకేనా? అంటే రివర్స్ ఉంటుందండి మానోమీటర్. అంటే యాక్చువల్గా ఉండేది ఎలాగా? సో ఎలాగ ఉంటుంది? ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా యూట్యూబ్ మానోమీటర్. సో ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్స్ అంటే సో రివర్స్లో ఉంటుంది అనమాట. మనకు ఐడియా ఉండాలి. ఒక లిమ్ ఉంటుంది, పైప్ ఉంటాయి అన్నమాట. కాలమ్స్ అనేది పైప్ ఉంటుంది. సో ఎలా ఉంటుంది ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్స్ అంటే? సో ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ నేను తీసింది ఇన్వర్టెడ్ అంటే ఇలా ఉంటుంది. యూట్యూబ్ యూ టైప్లో ఉంటుంది. సో ఇది యూని తిరిగేసినట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఇన్వర్టెడ్ మానోమీటర్స్ అంటారు. సో దీనికి కూడా డిఫరెన్షియల్ మానోమీటర్ ఇది కూడా. సో ఎలా ఉంటుంది అది ఇచ్చే స్పెసిఫికేషన్ ప్రకారం ఇది ఎలా ఉంటుందో చూడవచ్చు. Inverted యూట్యూబ్ మానోమీటర్ is connected to the two horizontal pipes of A and B. So A and B అనే సో ఒక టూ పైప్స్ కనెక్ట్ చేసిన అన్నమాట. టూ లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్. వాటర్ is flowing. The vertical difference between the axis of these pipes is 30 centimeters. ఓకేనా? సో ఈ 30 సెంటీమీటర్స్ అవగానే మీరు డ్రా చేసుకోండి డయాగ్రామ్. ఎలా డ్రా చేసుకోవాలని నేను చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక లింక్ డ్రా చేసుకున్నాం. ఓకేనా? ఈ లింక్ నుంచి సో మీకు తెలిసిందే ఇన్వర్టెడ్ యూట్యూబ్ మానోమీటర్స్ అంటే రివర్స్లో ఉంటుందండి. ఓకేనా? సో వాడు ఏమి ఇచ్చాడు మనకి చాలా క్లియర్గా చూడండి సార్. ఎలా ఉంది యూట్యూబ్ మానోమీటర్? సార్ ఇన్వెంటెడ్ యూట్యూబ్ మానోమీటర్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఓకేనా? చూడండి సార్. సో ఇలా ఇన్వెంటెడ్ యూట్యూబ్ మానోమీటర్ ఉంది. వాడు ఏమిచ్చాడు? ద డిఫరెన్స్ ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాక్సిసెస్. అంటే దీనికి ఒక యాక్సిస్ ఉంది, ఇది ఏ అనుకున్నా, దీని బి అనుకున్నా. సో దీనికి ఒక యాక్సిస్ ఉంది, దీనికి ఒక యాక్సిస్ ఉంది, ప్రతిదానికి ఒక యాక్సిస్ ఉంది. ద వెర్టికల్ డిస్టెన్స్ అదే ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ ద పైప్స్ ఆర్ 30 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత ఉందన్నాడు? 30 సెంటీమీటర్స్ ఉన్నాను. ఓకే ఓకే నెక్స్ట్, when a oil of the specific gravity 0.8 is used as a gas fluid, the vertical heights of the water columns in the pipe two limbs of the inverted manometers are found to be the same in equal 35 centimeters. అంటే ఏమంటాడంటే మనకి ఒక లిక్విడ్ యూజ్ చేసాడంట, దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 ఉందంట స్పెసిఫిక్ గ్రావిటీ. సో దీంట్లో దాన్ని దేని ఉపయోగించాడంటే ఒక గ్లేజ్ ఫ్లూయిడ్ యూజ్ చేసాడంట. ఓకేనా? సో దాన్ని ఎలా రాస్తాం? ఇది గేజ్ లిక్విడ్ కింద కదా, ఇక్కడే కదా ఉంది. సో ఇది ఓకేనా? సో ఇది యొక్క హైట్ రెండింటికి ఫస్ట్ లింక్ 35 సెంటీమీటర్స్ ఉందంట, సెకండ్ లింక్ కూడా 35 సెంటీమీటర్స్ ఉందంట. అంటే సో 35 సెంటీమీటర్స్ ఉందంట. అంతేనే కదా? సో వేసిన డయాగ్రామ్ చూడండి ఒకసారి.
ఓకే. సో సేమ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఈ లింబు 35 సెంటీమీటర్స్ ఉంది, ఈ లింబు 35 సెంటీమీటర్స్ లెవెల్స్ నుంచి. ఓకేనా. సో ఏమంటున్నాడు, సో ఇందులో యాక్చువల్ ఏముంటుంది, మ్యాగ్నెటిక్ కనెక్టెడ్ టు horizontal pipes A and B which the water is flowing. సో వాటర్ ఫ్లో అవుతుంది అన్నాడు వీటిలో. సో వాటర్ కూడా వేసుకున్నాను మీకు ఐడియా వచ్చేసి మ్యాగ్నెటిక్ కంప్లీట్. సో ఇందులో కూడా రెండింటిలో కూడా ఒకే ఫ్లూయిడ్ ఫ్లో అవుతుందంట. సో అందుకే నేను డిఫరెంట్ స్విచ్ చేశాను. ఈ రెండింటిలో కూడా సో రెండు ఫ్లూయిడ్స్ కలిపి అనుకుంటాం మిక్స్ అవుతుంది, ఎంత పర్సెంట్ మిక్స్ అవుతుంది, ఆ రెండు కూడా సెపరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇది అంటే ఇక్కడ ఏదైతే గేజ్ ఫ్లూయిడ్ తీసుకున్నాడో ఆ టూ ఫ్లూయిడ్స్ అన్నమాట. చూస్తే ఇప్పుడు అడుగున క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదవాలి. ఇన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెట్ నేను డ్రా చేసిన కరెక్టే కాదు. ఈస్ కనెక్టెడ్ టు horizontal pipes A and B to horizontal pipe through which water is flowing. రెండింటిలో వాటర్ అందుకనే ఎక్కడ డాట్ వైట్ డాట్స్ వేసి జరుగుతాయి. Flowing through the vertical distance between the axes of these two pipes is 30 centimeters. ఇదొక యాక్సిస్, ఇదో యాక్సిస్, ఎంత డిస్టెన్స్ ఉంది 30. ఓకేనా. అంతేగా 30 వేసాము లేదు. నెక్స్ట్ when the oil of specific gravity 0.8 is used for gauge length. సో ఇది దీని యొక్క గేజ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.8 యొక్క లిక్విడ్ యూజ్ చేస్తాను. ద వెర్టికల్ హైట్ ఆఫ్ వాటర్ కాలమ్స్, వాటర్ అన్నారు కాబట్టి దీనికి స్పెసిఫిక్ గ్రావిటీ అవసరం లేదు. వాటర్ ఆఫ్ ద కాలమ్స్ ఇన్ ద టూ లింబ్స్ ఆఫ్ ఇన్వర్టెడ్ మ్యాగ్నెటర్స్ ఆర్ ఫౌండ్ టు బి సేమ్ ఇన్ ఈక్వల్ లెంగ్త్. అంటే సో ఈ లిక్విడ్ ఏదైతే ఇచ్చేసాడో ఆ లిక్విడ్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ లింబ్ సెకండ్ లింబ్ రెండు కూడా ఒకే డిస్టెన్స్, అనేది 35 సెంటీమీటర్స్, ఇది 35 సెంటీమీటర్స్, అంటే 35 సెంటీమీటర్స్. ఈ లెవెల్ నుంచి 35, ఈ లెవెల్ నుంచి 35 ఉందన్నమాట. ఓకే. సేమ్ అంటే సేమ్ అంటే ఈక్వల్ లెంగ్త్స్ అన్నారు కాబట్టి. ఓకేనా. వాడు ఏమన్నాడు, ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్రెషర్ బిట్వీన్ ద పైప్స్ డిటర్మైన్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ బిట్వీన్ ద పైప్స్. అంటే అందులో ప్రెషర్ వెళ్తుంది, ఇందులోనూ ప్రెషర్ వెళ్తుంది. వీటి యొక్క డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే PA మైనస్ PB ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆర్ PB మైనస్ PA. సో ఎలా క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు, PA మైనస్ PB డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి సొల్యూషన్. ఇట్ ఈస్ ఈక్వల్. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేయండి, లెఫ్ట్ సైడ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఏమి మిగిలింది రాస్తాను, జస్ట్ PA ఈక్వేషన్ రాస్తాను, దాంట్లో సబ్మిట్ చేస్తాను. అంటే ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ని దట్ ఈస్ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కింద రాసుకోండి. ఓకేనా. మీ ఈక్వేషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఏ ఫిజికల్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అప్లికేషన్ కోసం ఈక్వేషన్ పనిచేస్తాను. ఓకేనా. సో PA ప్లస్ rho A, దట్ ఈస్ rho A ఏదైతే లిక్విడ్ ఇచ్చేసామో అది G అంటే దాని యొక్క హైట్ ఎంత హైట్ ఉంది ఫ్రమ్ లింబ్ నుంచి 35 సెంటీమీటర్స్. సో 35 into 35 by 100 ఎందుకంటే మీటర్ కన్వర్షన్ హైట్. ఓకేనా. ప్లస్ సో అయిపోయింది దీంతో ఎలాగైతే అయిపోయింది. ఇప్పుడు RHS కూడా చేయండి. RHS ఎలా చేస్తారు, ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ ఎంత చూడండి ఒకసారి. ఇది 35 అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ద టోటల్ డిస్టెన్స్ 35 ప్లస్ 30 దట్ ఈస్ 65. ఇలా ఆల్రెడీ 35 అయిపోయింది. ఇక్కడ ఏమవుతుంది 30 సెంటీమీటర్స్ ఉంటుంది ఇంక్రిమెంట్. సో ఎందుకు కావాలంటే మనకు అవసరం అది. నెక్స్ట్ RHS కూడా చేయండి. RHS ఇట్ ఈస్ ఈక్వల్ టు RHS కూడా చేయండి. RHS it is equal to first mercury find out చేయండి. సారీ PB ప్లస్ rho B. సో లిక్విడ్ rho B అంటే ఆ డెన్సిటీ దట్ ఈస్ వాటర్ కాబట్టి ప్రాబ్లం లేదు.
జీ ఇంటూ దాని యొక్క హైట్ ఎంత హైట్ 35/100 ఓకేనా ప్లస్ సారీ ఇక్కడ ఇన్వర్టెడ్ మ్యాథమెటిక్స్ కాబట్టి మైనస్ వస్తే అన్న గుర్తుపెట్టుకోండి ఇన్వర్టెడ్ మ్యాథమెటిక్స్ కాబట్టి మనకి ఇక్కడ మైనస్ వస్తుంది యాక్చువల్గా అయితే ప్లస్ చేయాలి ఎందుకు మైనస్ చేసామంటే సో ఇందులో ఫ్లో అయ్యే ప్రెషర్ ఇది కొంత అపోజ్ చేస్తుంది బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఓకేనా ఆ ప్రెషర్ని యాక్చువల్ ఇందులో ఎప్పుడైతే ప్రెషర్ ఒక ప్రెషర్తో వెళ్తుంది సో ఈ వాటర్ వల్ల మనకు కొంత ప్రెషర్ అనేది తగ్గిద్ది అనమాట సో అందుకనే సో తగ్గింది కాబట్టి ఉన్న ప్రెషర్లో నుంచి తక్కువ కొంత తీసేయాలి ఓకేనా ఇక్కడ కూడా మైనస్ యాక్చువల్ అయితే ప్లస్ చేయాలి ఇన్వర్టెడ్ కాబట్టి మైనస్ మెర్క్యూరీ మెర్క్యూరీ అక్కడ ఏదైతే లిక్విడ్ యూజ్ చేసినా అది దట్ ఈస్ రో సో ఇదేదో లిక్విడ్ సో సమ్ ఎక్స్ లిక్విడ్ అనుకున్నాం రో ఎక్స్ ఏదైతే ఎక్స్ రో ఎక్స్ జీ దాని యొక్క హైట్ ఎంత ఉన్నాడు ఆల్రెడీ 30 సెంటీమీటర్స్ 30/100 సో చూడండి ఒకసారి ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 రెండు ఈక్వేషన్ ఈక్వల్ చేస్తాయి రెండు ఈక్వేషన్స్ని నేను ఈక్వల్ చేస్తాయి చూడండి ఒకసారి ఎలా కన్వర్ట్ అయింది ఈక్వేషన్ LHS is equal to RHS PA minus rho A G 3500 that is 0.35 it is equal to PB minus rho B G 0.35 minus rho of x G 0.3 సో టోటల్ ఈక్వేషన్ వచ్చింది ఈక్వేషన్ మళ్ళీ సబ్మిట్ చేసేయండి వాల్యూస్ అన్ని నాకు కావాల్సిన PA మైనస్ PB కాబట్టి PB PA అదే కావాలి ప్రెజెంట్ డిఫరెన్స్ కావాలి PA మైనస్ PB ఇటువైపు తీసుకొచ్చింది ఇది ప్లస్లో ఉంది సో ఇది మైనస్ వస్తుంది PA మైనస్ PB ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకు కావాల్సింది కాబట్టి చూడండి ఒకసారి ఈ ప్లస్ ఈ మైనస్ అటువైపు పంపిస్తే ప్లస్ అయిపోతుంది రో ఏ జీ 0.35 మైనస్ రో బి జీ 0.35 రిమైనింగ్ ఏమైంది పిఏ సారీ రో ఎక్స్ జీ 0.35 ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తారా 0.35 లిక్విడ్ ఏ వాటర్ లిక్విడ్ బి కూడా వాటర్ సో అందుకనే రో ఏ జీ ఇది రో ఏ వాటర్ ఇది కూడా వాటర్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఓకేనా సో నాకు రిమైనింగ్ ఏమి చూడండి ఒకసారి ఆ సబ్జెక్ట్ చేసేసి వాల్యూ తీసేసినా అదే అవుతుంది పిఏ మైనస్ పివి ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ rho x g 0.35 సో ఇదంతా కాంట్రాక్ట్ PA మైనస్ PB is equal to rho x అంటే x వాల్యూ ఇది x అనుకున్నాం స్పెసిఫిక్ సో x వాల్యూ దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కాబట్టి సో నేనే రాయొచ్చు rho x మైనస్ 0. specific gravity into 1000 as the density can convert to density into 9.81 into 0.35 so idantha aste PA minus PB anta chu value 2354.4 Newton per meter square so దీన్ని మన TB మైనస్ మైనస్ వచ్చింది దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే PB minus PA is equal to 2354.4
వాల్యూ కరెక్ట్ కాదనేది మైనస్ ముందు ప్లస్ అని చెప్పేసి సరిపోతాం. ఓకే, ఇది ఈక్వేషన్. ఓకేనా, సింపుల్గా క్యాలిక్యులేట్ చేయండి ఇది. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను కదండి. సో మనకి సో ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఇన్వర్టెడ్ యూట్యూబ్ పారామీటర్, ఇన్వర్టెడ్ యూట్యూబ్ ఉంది, ఇన్వర్టెడ్ అంటే రివర్స్ ఉంటాం. పారామీటర్ ఈస్ కనెక్టెడ్ టు డిఫరెంట్ పైప్స్. సో దీని ఒక పైప్ కనెక్ట్ చేశాడు, దీని ఒక పైప్ కనెక్ట్ చేశాడు. ఏది త్రూ విచ్ వాట్ ఈస్ ఫ్లోయింగ్, అందులో ఏదైతే యూట్యూబ్ పారామీటర్ ఇన్వర్టెడ్ యూట్యూబ్ పారామీటర్ కనెక్ట్ చేశాడో దానికి ఆ పైప్స్కి ఏదైతే కనెక్ట్ చేశాడో ఆ పైప్లో ఏం ఫ్లో అవుతుందో వాట్ ఈస్ ఫ్లోయింగ్, ద వెర్టికల్ డిఫరెన్స్, వాట్ ఈస్ ఫ్లోయింగ్, ద వెర్టికల్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగిల్స్ ఆఫ్ దీస్ టూ పైప్స్, దీస్ పైప్స్ ఈస్ 30 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఒక పైప్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక పైప్ వెళ్తుంది కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ 30 సెంటీమీటర్స్ అంతే కదా. నెక్స్ట్ when a oil ఇప్పుడు when a oil of fuel, oil of specific gravity 0.8 is used as a gas fluid. ఓకేనా, gas fluid కింద యూజ్ చేసినప్పుడు the vertical height of the water columns in the two limbs of the inverted manometers are found with the same level. అంటే ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ఏదైతే యూజ్ చేసాడో 0.8 ఆ లిమ్స్ యొక్క డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. అంటే డేటా లైన్ నుంచి 35 సెంటీమీటర్స్, ఈ లిక్విడ్ డిఫరెన్స్ నుంచి 35 సెంటీమీటర్స్. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద టూ పైప్స్ అని అడిగాడు. ఓకేనా, సో చేసాం ఫస్ట్ ఎలివేటెడ్ చేసాం, దట్ ఈస్ PA అండ్ ρA G 35/100. దీని యొక్క హైట్ 35 సెంటీమీటర్లు కాదు, మీటర్లో కాదు, చేస్తాం. అలాగే సెకండ్ దాన్ని PB మైనస్ PB ρB అంటే ఫస్ట్ లిక్విడ్ ρB G 35 డిస్టెన్స్ 35/100. అలాగే లిక్విడ్ ఉంది కాబట్టి ఆ లిక్విడ్ OX X అనుకున్నాను, G 30 డిస్టెన్స్ 30/100. సో అలాగే చేసేసి ఇది చేసాం ఆటోమేటిక్గా. సో మనకి రెండు క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే మీ ρA ρB సేమ్ లిక్విడ్ యూజ్ చేస్తున్నారు, క్యాన్సిల్ ఇన్ కేస్ డిఫరెంట్ లిక్విడ్ యూజ్ చేస్తారు. ρA సపరేట్ వాల్యూస్, ρB సెపరేట్, గ్రావిటేషన్ చేంజ్ అవ్వదు కాబట్టి సో ఆటోమేటిక్ డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ వాటర్ ఇచ్చేసారు కాబట్టి లిక్విడ్లో, సో రెండింటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక ρX G 0.35. సో మనం అన్ని వాల్యూస్ సో డిఫరెన్స్ రాసాము. PA - PB ρX G 0.35. సో సబ్స్టిట్యూట్ చేయండి. ρX అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ 1000 అంటే 0.8 ఇంటూ 1000. G వాల్యూ 9.81 0.32. సో మొత్తం చేస్తే మైనస్లో వచ్చింది. మైనస్లో వచ్చిందంటే మనం ఏం చేసామంటే PB - PA చేసుకుంటే ప్రాబ్లం రాదు. ఓకేనా, మైనస్లో మల్టిప్లై చేయండి, ఆటోమేటిక్గా PB - PA = 2354.40 per mm². ఇప్పుడు వాడు అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసాం అన్నమాట. ద ప్రెజర్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద పైప్ A అండ్ పైప్ B ఈజ్ 2354.4.